యాక్చువల్లీ 26th ఏం జరిగిందంటే ముగ్గురు దొంగలు కలిసి ఇలా ఎంటర్ అయ్యారనమాట. వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సపోర్ట్ రావద్దని ఫస్ట్ ఇక్కడికి వచ్చి మెల్లగా గడి పెట్టేశాడు. మీకు ఇప్పుడు ఒకసారి ఏం జరిగింది అనేది 26th నైట్ సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తాను. ముందుకెళ్తున్నాడు, ఇక్కడ వరకు చీకటి కాబట్టి ఓపెన్గా ఉన్నాడు. అక్కడికి వెళ్ళగానే కవర్ చేసుకుంటాను, ఫేస్ కవర్. ఎవరో వస్తున్నారు, వెంటనే వెనక్కి వచ్చేసాడు. హాయ్ మాయలు, ఎలా ఉన్నారు? ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట డైలీ లాగ్ చేయాలని. అండ్ చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి కూడా అప్డేట్ చేద్దామని ఇంకా రెండు చేద్దాం అనుకున్నాను అనమాట. ఏంటనేది దారిలో చెప్దాము. లెట్స్ గో గైస్. డోర్ లాక్ చేశాను, ఇంకా హెల్మెట్ ఇంకా అన్నీ తీసుకొని ఇంకా బయలుదేరుతాను అనమాట. ఈ సందు అయితే 2-3 సార్లు చూసింటాను అనుకుంటున్నా నేనైతే. కరెక్ట్గా మంచి ఎండకైతే బయలుదేరాను గైస్. అక్కడ చూసుకున్నట్లయితే మన బైక్ పార్క్ చేస్తాను చూడండి. బైక్ కూడా ఇందాకే వచ్చి తుడిచిపెట్టాను అనమాట. ఓకే గైస్, ఇంకా రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే మొబైల్ యాప్కి కనెక్ట్ చేశాను అనమాట. మీకు కనిపిస్తుందో లేదో వ్యూ ఎలా ఉంది, అసలు ఫ్రేమ్ సెట్ అవుతుందా అని ఒకసారి మొబైల్ కనెక్ట్ చేసి చూసుకుంటున్నా. ఇక్కడ చూస్తే ఏదో పంపు రిపేర్ వచ్చినట్టుంది, రిపేర్ చేస్తున్నారు. ఎన్ని మోటార్స్ ఉన్నాయో చూసారా? 4 వైపుల నుంచి వేయచ్చు కాబట్టి 4 మోటార్స్. అన్న 220దేనా? 220ది. ఫిట్ చేసినావా? ఈరోజు అయితే 109.48 రూపీస్ ఉందన్నమాట ఒక లీటర్. 2.01 వచ్చింది. సూపర్. చేంజ్ లేదన్నా, ఏమో అయింది. ఇప్పుడైతే మనం కోర్ట్ రోడ్లో ఉన్నాం అనమాట. ఇది జిల్లా కోర్టు గైస్. రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే దీన్ని కోర్ట్ రోడ్ అంటారు. మన అనంతపూర్లో అసలు సైబర్ పోలీస్ స్టేషన్ ఉందా లేదా అనేది ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే రీసెంట్గా ఒక సైబర్ కేసు కూడా ఫైల్ చేశాను అనమాట. మన అకౌంట్కి ఒక 7,000 అదేదో సంథింగ్ యూపీఐ ఫ్రాడ్ కింద ఏదో లాక్ చేశారు. కానీ అది జెన్యూన్ ట్రాన్సాక్షనే. బట్ ఎందుకు వేసారు? నేను కంప్లైంట్ ఫైల్ చేసి కూడా 10 days అవుతుంది ఆన్లైన్లో, దానికి ఏం రిప్లై లేదు. చూడాలి. యాక్చువల్లీ ఆ పర్సన్ కూడా నాకు కాంటాక్ట్ అయ్యాడు అనమాట. నేనే కాంటాక్ట్ అయ్యాను. ఏంటి బ్రదర్ ఇలా నా మీద పెట్టారు, అది జెన్యూన్ ట్రాన్సాక్షను, నా హెచ్డిఎఫ్సి నుంచి నా ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేసుకున్న అమౌంట్ మీద మీరు డిస్ప్యూట్ ఎలా పెడతారు అని అంటే, లేదు బ్రదర్, నేను పొరపాటున అమౌంట్ పంపించిన బ్రదర్తో మాట్లాడాను, అతను వేస్తానన్నాడు, మీకెందుకు డిస్ప్యూట్ పడిందో నాకు అర్థం కావట్లేదంటే నేను చెప్పాను మాట్లాడమని. చిలకలగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు అతను. నేను చెప్పాను అతనికి, బ్రదర్ మీరు దాన్ని ఏదో ఒకటి చేయకపోతే నేను నీ మీద కంప్లైంట్ ఫైల్ చేస్తానని చెప్పాను. ఫైల్ కూడా చేశాను. బట్ నో రెస్పాన్స్. ఎంత టైం తీసుకుంటారు మామూలుగా సైబర్ కేసు మనం ఆన్లైన్లో ఫైల్ చేస్తే? 10 days. లిటరలీ నాదైతే April 27th బ్లాక్ అయిందనమాట. 7,000 స్ట్రక్ అయిపోయి ఏం చేయాలో. ఓకే, అది పక్కన పెడదాం. రైట్ సైడ్ మనకి క్లాక్ టవర్ అయితే ఉంది. మనం ఇప్పుడైతే లెఫ్ట్ అయితే తిరగాల. ఎంత పెద్ద రోడ్డు. ఇంతకుముందు ఈ రోడ్డు కొంచెం చిన్నగా ఉండేది. నేను ఇటువైపు సిమ్ కోసం వచ్చినప్పుడు ఒక స్టాచ్యూ చూశాను, రీసెంట్గా పెట్టినట్టున్నారు, చూపిస్తాను. ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇది ఆర్ట్స్ కాలేజ్, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్.
నేను దీంట్లో ఫైల్ ఒక అప్లికేషన్ తీసుకున్నా, కానీ మనకు సైన్స్ గ్రూప్ ఇవ్వలేదు మనకు వచ్చిన మార్కులకి, అందుకే చేరలేదు. అండ్ నీలం సంజీవ్ రెడ్డి స్టాచ్యూ. అండ్ అక్కడ చూసారా హార్సు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆ స్టాచ్యూ కొత్తగా పెట్టినట్టున్నారు. ఇప్పుడే పోలీస్ స్టేషన్లో మాట్లాడాను అనమాట. వాళ్ళు ఏదో షాడో పార్టీ అనే వాళ్ళని తిప్పుతున్నారనమాట. ఎవరైనా సస్పిషియస్గా కనిపిస్తున్నారా ఏంటి మరి, అలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట. మళ్ళా చూద్దాం ఏం జరుగుతుందో. యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాలనుకున్నాను కదా, అది ఏం జరిగిందంటే మొన్న 26th అర్లీ మార్నింగ్ 2 o'clockకి మా అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక 3 వచ్చారనమాట. వాళ్ళు సస్పీషియస్గా తిరిగారు. అది కూడా మేము యాక్చువల్లీ సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి రెగ్యులర్గా ఏం వాచ్ చేయము. యాక్చువల్లీ పక్కన ఇంట్లో మా అన్న వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ ఇంటికి ఎవరో గడి పెట్టారు నైట్ టైం. సో మార్నింగ్ వాళ్ళు ఫోన్ చేసి గడి తీపిచ్చుకున్నారు. ఎవరన్నా మా మామూళ్ళు కానీ ఎవరన్నా వాళ్ళ పిల్లలు ఏమైనా సరదాగా గడి పెట్టి వెళ్ళారా అనే డౌట్ ఉండింది, కానీ ఎవరు ఒప్పుకోవట్లేదు. అందుకని సీసీ కెమెరా చెక్ చేసాము. చెక్ చేయగానే 3 వచ్చారనమాట. వచ్చి ఇండ్ల దగ్గర అంతా తిరుగుతూ ఉన్నారు సస్పీషియస్గా. ఒకడైతే చెడ్డీ వేసుకొని చేతిలో క్యాటర్ బాల్ పెట్టుకొని తిరుగుతున్నాడు అనమాట. అసలు ఏం అర్థం కావట్లేదు. వాడైతే అటు వెళ్తాడు, ఆ పక్క మా అన్న వాళ్ళ ఇంటికి గడిపెట్టి ఇటువైపు వచ్చాడు. లోపలికి వెళ్దాము అని అటెంప్ట్ చేద్దాము అనుకునే టైంకి ఆ రోజు మా మామ వాళ్ళది హౌస్ ఓపెనింగ్ ఉంది. ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తారనమాట. ఆ పూజ కోసం వాళ్ళని లేపుదామని వచ్చారు. సో వాళ్ళని చూసి వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోయారు. లేకపోతే ఏదో ఒక ఇన్సిడెంట్ చేసేవాళ్ళు అనమాట. వానాయిలు చూస్తే ఒకటి చెడ్డీ వేసుకొని ఆడు క్యాటర్ బాల్ పెట్టుకొని మొత్తం నడుము చుక్కి ఏదో ఒక చిన్న సంచి కట్టుకున్నాడు. దాంట్లో స్టోన్స్ ఉన్నాయో ఏమున్నాయో ఏం చేద్దామని వచ్చాడో అర్థం కాలేదు. అందులో ఒక లేడీ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ అంత లైటింగ్ ఉండదు, నైట్ విజన్ ద్వారానే రికార్డ్ అయింది. ఒక్కడైతే కన్ఫామ్గా బాగా కనిపించాడు, మిగతా 2 చీకట్లో ఉన్నారు, అంత రిఫ్లెక్షన్ కనిపించలేదు. మీకు కూడా ఇప్పుడు వెళ్తాను, ఇంటికి వెళ్ళి సీసీ కెమెరాలో చూపిస్తాను. అది అనమాట. ఆ రోజు నేను కూడా 25th నైట్ 7 o'clockకి బయలుదేరి వచ్చాను లైవ్ స్ట్రీమ్ ఇవ్వాలని. అండ్ మార్నింగ్ వెళ్ళగానే ఇది చెప్పారనమాట. జస్ట్ అప్పటికి వాచ్ చేస్తున్నారనమాట. దాదాపు 3 hours కంటిన్యూస్గా లైవ్ స్ట్రీమ్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ అలాగే ఉండిపోయారు. చాలా చాలా డేంజర్ అసలు. చిట్టి గ్యాంగ్ అసలు పల్లెల్లోకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు నిజంగా. పల్లెటూరులో ఏం దొరుకుతాయి వినాయలకి? చాలా చాలా భయం వేసింది. అందుకే నేను ఏం చేశానంటే 26th ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయాను. చూశాను 4 o'clock అలాగా చూసినట్టున్నా. 6 o'clock అంతా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను అనమాట బుక్కరాయ సముద్రం అని ఇక్కడ పోలీస్ స్టేషన్లో. అండ్ అక్కడ ఎస్ఐ గారికి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ ఇలా జరిగింది అని. సీసీటీవీ ఫుటేజ్ కూడా డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి మొబైల్లో చూపించాను అనమాట. అండ్ వాళ్ళ ఎంక్వైరీకి వస్తా అంటే 27th నేను అక్కడే వెయిట్ చేశాను ఇంటి దగ్గరే. లేకపోతే నేను రూమ్కి వెళ్ళిపోతాను, ఇంకా నేను లైవ్ స్ట్రీమ్ ఇవ్వడానికి ఆ రోజు గ్యాప్ తీసుకున్నాను అనమాట. అండ్ అలా జరిగింది. ఇంకా ఈరోజు వెళ్ళాను. సార్ ఎంక్వైరీకి వస్తానన్నారు కదా, ఏంటి సార్ పరిస్థితి అంటే, వాళ్ళు మీకు ఎంక్వైరీ అంటే మీకు తెలిసి రాము, మేము షాడో పార్టీని పంపిస్తామన్నమాట. వాళ్ళు నార్మల్ పీపుల్ లాగే తిరుగుతూ ఉంటారు. సస్పీషియస్గా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ క్యాచ్ చేస్తారు, అట్లా చేస్తాం మేము అని చెప్పారనమాట. సో నేను ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్తాను అనమాట. ఇంటికి వెళ్ళిపోయి మీకు సీసీ కెమెరాల్లో చూపిస్తాను, ఓకేనా? టీవీలో ఓపెన్ చేసి చూపిస్తాను. బట్ దాదాపు ఎంత అటెంప్ట్ చేశాడంటే
లిటరలీ ఒక 30 మీటర్స్ దూరంలో ఒక పర్సన్ పడుకున్నాడు మంచం వేసుకొని. అయినా కానీ ఎలాగైనా రాబరీ చేయాలని ప్లాన్ వాడిది. అస్సలు వాడి చేష్టలు అన్నీ చూసి చాలా భయం వేసింది. ఇక్కడే అన్న వాళ్ళ హౌస్ అనమాట, లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఇప్పుడే ఇంటికి వచ్చాను గైస్. ఇక్కడే మన బండి పార్క్ చేసామన్నమాట. ఇది మా అన్న వాళ్ళ హౌస్. యాక్చువల్లీ మా అన్న ఇల్లు కట్టించగానే నేను చెప్పాను అనమాట, సీసీ కెమెరా ఉండాలన్నా ఇంటికి అంటే సీసీ కెమెరా పెట్టించాను అనమాట నేనే దగ్గరుండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ కార్నర్లో ఒకటి అండ్ కార్నర్లో ఒకటి మీకు కనిపిస్తుందో లేదు కూడా. ఓకే గైస్, ఈ కార్నర్లో ఉందన్నమాట, కార్నర్లో ఉంది. అసలు ఇవి ఎంత 12,000 ఎంతో పడ్డాయి, కానీ ఇంత యూజ్ఫుల్ అవుతుంది అనుకోలేదు అనమాట. ఉన్న 26th నైట్ జరిగిన ఇన్సిడెంట్ మనకు దీంట్లోనే తెలిసిందనమాట. ఇటువైపు అయితే ఇంకా ఈ కార్నర్లో ఒకటి పెట్టించాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇల్లేం లేవు, ఇదే లాస్ట్ అనమాట మనకి. ఈ ఇల్లు మనవే, మా అన్న వాళ్ళవి. ఇటువైపు మా అన్న వాళ్ళ ఇల్లు. ఇంకా ఇటు చూస్తే ఇవన్నీ పొలాలు గైస్, ఇవన్నీ పొలాలు అనమాట. యాక్చువల్లీ 26th ఏం జరిగిందంటే, ముగ్గురు దొంగలు కలిసి ఇలా ఎంటర్ అయ్యారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కార్నర్ నుంచి ఎంటర్ అయిపోయారు. కార్నర్ నుంచి ఎంటర్ అయిపోయి అక్కడ హోల్డ్ చేశారనమాట. అక్కడ ఇద్దరు ఉన్నారనమాట. ఒక పర్సన్ మాత్రం చెడ్డీ వేసుకొని అండ్ తర్వాత ఒక క్యాటర్ బాల్, తర్వాత ఏదో టవల్ లాంటిది ఏదో కట్టుకున్నాడు అనమాట. వాడు మాత్రం ఇలా తిరుగుతున్నాడు అనమాట. ఇక్కడ ఇలా తిరుగుతున్నాడు, ఈ విండోలో చూస్తున్నాడు. అది మనకి దాంట్లోంచి క్యాప్చర్ అయిందనమాట. ఇంకా వాడి తెలివి ఏంటంటే, అసలు వీళ్ళు డైరెక్షన్ ఇస్తున్నాను అనమాట. ఈ కార్నర్ నుంచి, ఇక్కడ ఈ కార్నర్ అని చెప్పాను కదా, ఈ కార్నర్ నుంచి డైరెక్షన్ ఇస్తున్నాడు. ఈ హౌస్ కూడా మనకి లాక్ ఉంటుంది మనకి. అండ్ దీంట్లో మా అన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సపోర్ట్ రావద్దని ఫస్ట్ ఇక్కడికి వచ్చి మెల్లగా గడి పెట్టేశాడు. ఇక్కడ క్యాంప్ చేసాడు వాడు చెడ్డీ వేసుకున్నవాడు. అండ్ ఇలాగే నడుచుకుంటూ వెళ్ళి ఆ బయట నుంచి డోర్ ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందో చూశాడనమాట. అది చూశాడు, చాలాసేపు హోల్డ్ చేశారనమాట. అండ్ ఇక్కడ వెనకల ఈ స్ట్రీట్లో చూసుకున్నట్లయితే మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో, ఇక్కడంతా బయట పండుకుంటారనమాట. కొంచెం హ్యాపీగా బయట మంచాలన్నీ వేసుకొని బయట పండుకుంటారు. వానాయళ్ళు బయట పడుకున్నా కానీ ఎలాగైనా రాబ్ చేయాలి, ఇంత పెద్ద హౌసు ఏమన్నా ఉంటుంది, ఏమన్నా దొరుకుతుంది. అండ్ చిన్నపిల్లల్ని ఎత్తకపోయే వాళ్ళైనా ఎండొచ్చు, చెప్పలేం. అదనమాట మెయిన్ ప్రాబ్లం. ఏంటంటే పిల్లలు ఉన్నారు, ఇద్దరు చిన్నపిల్లలు. మీకు ఇప్పుడు ఒకసారి ఏం జరిగింది అనేది 26th నైట్ సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ 2 AM వచ్చేసారనమాట. 26th May 2024. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కార్నర్లో చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే చూస్తున్నాడు. ఫస్ట్ లెఫ్ట్ హౌస్ ఎప్పుడు లాక్లోనే ఉంటుంది. చూశాడు, దాంట్లో ఆ విండోలోంచి చూశాడు. అండ్ చాలా క్యాంప్ వేసాడు. అంతా గమనిస్తున్నాడు అనమాట. కార్నర్ నుంచి ఎలా వెళ్ళాలో కూడా చూస్తున్నాడు. అక్కడ మీకు కనిపిస్తుందో విజువల్ లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడంతా చీకటి ఉంటుంది, ఫుల్ లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారనమాట. అది వాళ్ళకి ఫుల్ అడ్వాంటేజ్ అయితే అయిపోయింది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే చూడండి, ఆ కార్నర్లో అసలు చిమ్మ చీకటి అనమాట. ఈ ఏరియా మొత్తం లైట్ ఉండదు, ఈ ఏరియాలో మాత్రమే లైట్ ఉంటుంది. ఇక్కడ ఇది నైట్ విజన్ క్యామ్ కాబట్టి మనకు కనిపిస్తుంది అనమాట. చూడండి, ఒకడు ముందుకు వస్తున్నాడు. ఎంత మెల్లగా వస్తున్నాడు చూడు, చెడ్డీ వేసుకొని
వాడు ఏదో బ్యాగ్ కట్టుకున్నాడు నడుముకి. బెడ్రూమ్లోకి తొంగి తొంగి చూస్తున్నాడు వాడు. చాలాసేపు లిటరలీ 20 మినిట్స్ క్యాంప్ వేశారు. ముందుకెళ్తున్నాడు. ఇక్కడ వరకు చీకటి కాబట్టి ఓపెన్గా ఉన్నాడు. అక్కడికి వెళ్ళగానే కవర్ చేసుకుంటాను, ఫేస్ కవరు. ఎవరో వస్తున్నారు, వెంటనే వెనక్కి వచ్చేసాడు. యాక్చువల్లీ మా బావ అండ్ మా బావ కొడుకు వాళ్ళు మా అన్న వాళ్ళని ఫంక్షన్కి లేపడానికి వస్తున్నారు అనమాట. ఆ టైంలో వాళ్ళు ఆ కార్నర్లో మాట్లాడుకుంటా అంటే వీడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఇప్పుడు మెయిన్ డోర్ లాక్లో ఉందా, జనాలు ఉన్నారో చూసుకోవడానికి వెళ్తున్నాడు. క్యామ్ చేంజ్ చేద్దాం. కార్నర్లో ఇది క్యామ్ 1 అనమాట. ఇలా చాలాసేపు అస్సలు ఎందుకు వచ్చారు, ఎందుకు రిక్కీ చేశారు, అసలు ట్రై చేస్తూనే ఉన్నారు. చూడండి మెల్లగా వెళ్తున్నాడు. ఆల్మోస్ట్ చాలా ఓపిక పట్టేశారనమాట. ఇంకా మొత్తం అంతా చూసుకొని ఆ డోర్ అయితే లాక్ చేసేసాడు. దాదాపు 2:10 అవుతుంది. 2:02కి వచ్చేసారు ఇక్కడికైతే, ఈ కార్నర్కి అయితే 2:02కి వచ్చారు. ఆల్మోస్ట్ 2:10కి అయితే మనకు ఆ డోర్ అయితే లాక్ చేశాడు. టైం 2:10 అవుతుంది. ఆల్మోస్ట్ ఈ కార్నర్లో ఉన్నారు. అక్కడేమో మా బావ వాళ్ళు పిల్లలు అక్కడ వేరే వాళ్ళు నేర్పుతున్నారు అనమాట ఫంక్షన్ కోసం. ఆల్మోస్ట్ దీంట్లో కూడా తొంగి చూస్తున్నాడు ఏముందని. లాస్ట్కి ఈ కార్నర్లో వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే, వీళ్ళు సీసీ కెమెరా ఉందని ఈ టైంలో ఐడెంటిఫై చేశారు. వచ్చి దాదాపు ఒక 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్ తర్వాత వీళ్ళు ఐడెంటిఫై చేసి ఫ్లాష్ లైట్ వేశారు. అది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇంకా వీళ్ళు లాస్ట్లో ఐడెంటిఫై చేశారు, 2 కెమెరా ఉంది చాలా జాగ్రత్త అని. సో ఆల్రెడీ ఇంకా 2:12 కావస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ మా వాళ్ళు కూడా అక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళైతే కాంప్రమైజ్ అయిపోయారు. జస్ట్ వాళ్ళు అలా లెఫ్ట్ అయిన 30 సెకండ్స్కి మా వాళ్ళు వస్తున్నారు అనమాట కార్నర్ నుంచి. వాళ్ళకి ఇంకా భయం వేసిందనమాట, ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేకపోతే ఏంటి, కెమెరాల్లో చూసారా లేకుంటే వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వెళ్ళిపోయారా అనేది అర్థం కావట్లేదు. మా అల్లుడైతే ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోయారనమాట. ఆ రోజైతే ఇంకా అలా జరిగిందనమాట ఇన్సిడెంటు. ఇంకా చాలా 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 లక్కీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇంకా లాస్ట్ సెకండ్లో వాళ్ళు సీసీ కెమెరా చూడడము, మా వాళ్ళు కూడా అదే టైంకి రావడం, మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చామేమో అనుకొని ఇంకా వాళ్ళు జంప్ అయిపోయారనమాట. ఇంకా దగ్గరలో మనకి బుక్కరాయసుందరం పోలీస్ స్టేషన్ ఉంది, వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత రోజు ఎంక్వైరీకి వస్తామని చెప్పారు. ఈరోజు 28 వెళ్ళాను మళ్ళీ. సరే ఇలా ఎంక్వైరీ పేరులో నా నేమ్ మీదే కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే ఇంకా మరి ఆ రోజు నైట్ 27th నైట్ మేమంతా మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి కొంచెం చూడ్డానికి వెళ్ళామన్నమాట. అక్కడ ఫ్లాష్ లైట్లు, ఆ పొలాల్లో ఫ్లాష్ లైట్లు పడుతున్నాయంటే వెళ్ళి చూసాం, ఎవరో కనిపించలేదు. మళ్ళీ 28 ఈరోజు వెళ్ళి అడిగితే షాడో టీంని పంపించాము, మీకు కనిపించరు, వాళ్ళ మీద నిఘా పెడుతున్నాము అని చెప్పారనమాట. మరి చూద్దాం వాళ్ళైతే మరి ఏంటి డబ్బు దొంగతనం చేయడానికి వచ్చారా, పిల్లల్ని ఎత్తుకుపోయడానికి వచ్చారో అయితే ఏం తెలియదు. చూద్దాం గైస్, వాళ్ళు దొరికితే బెటర్ అనమాట. మరి అయితే ఇంకా అదే ఆ ఇన్సిడెంట్ గురించే మీకు చెప్దాం అనుకున్నాను. మరి చలో గైస్, మరి అయితే వెళ్ళొస్తాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. బాయ్ అందరికీ నమస్తే.